ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారా? మీ అందరిని కూడా ఈ యొక్క యూత్ సిరీస్కి ఇన్వైట్ చేస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ యూత్ సిరీస్. ఈ యొక్క యూత్ సిరీస్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే సరే, ఈరోజు మనం ఒక మంచి మాటలు మనం నేర్చుకుందాం. లెట్ us టాక్ అబౌట్ అవర్ డ్రెస్ సెన్స్. మన యొక్క వస్త్రధారణ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, వస్త్రధారణ అనేది చాలా ప్రాముఖ్యం. అంటే మనం వేసుకునేటువంటి డ్రెస్సింగ్ అనేది చాలా మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే అది చులకనగా తీసుకునేటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం వేసుకునేటువంటి వస్త్రధారణ అనేది మనకి గౌరవాన్ని తీసుకొని వస్తుంది, లేదా అగౌరవాన్ని తీసుకొని వస్తుంది, మర్యాదను తీసుకొని వస్తుంది, లేకపోతే చులకనదనము మనుషుల మధ్యలో మనకు తీసుకొని వస్తుంది మనం వేసుకునేటువంటి డ్రెస్సింగ్ అనమాట. నీట్గా రెడీ అయినటువంటి వాడికి ఒక రెస్పెక్ట్ ఇస్తాడు, లేకపోతే దరిద్రంగా రెడీ అవుతే వారికి ఇంకొక విధమైనటువంటి రెస్పెక్ట్ దొరుకుతుంది. అవునా కదా? సో చాలా మటుకు కూడా మనము బయటికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, ఇంకెక్కడికి వెళ్ళేటప్పుడైనా విల్ ట్రై టు మేక్ అవర్ బెస్ట్ ఇన్ అవర్ డ్రెస్సింగ్. మనం వేసుకునేటువంటి బట్టల్లో చాలా మంచిగా ఉండడానికే కనపడుతూ ఉంటాం. అవునా కదా? స్త్రీలు కానీ పురుషులు కానీ అద్దం ముందు నుంచి పక్కకి రారు, ఎందుకంటే నీట్గా ఉండాలి అనేటువంటి ఆలోచన అయితే మంచిదే. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, నీవు వేసుకునేటువంటి డ్రెస్ అనేది, నువ్వు వేసుకునేటువంటి వస్త్రధారణ అనేది దేవునికి మహిమకరముగా ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. దేవునికి ఆనందాన్ని ఇస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కూడా యవనస్తులు చూసినప్పుడు వారు వేసుకునేటువంటి బట్టలు అనేవి పక్కన వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ నేను తీసుకోవాలి, అంటే పక్కన వాళ్ళని నేను అట్రాక్ట్ చేసుకోవాలి అనేటువంటి విధంగా కొంతమంది ఆ యొక్క మైండ్ సెట్తో డ్రెస్సులు వేసుకునేటువంటి వారు ఉంటారు. లేకపోతే ఒక కైండ్ ఆఫ్గా నేను పక్కని వారి కంటే గొప్పోణ్ణి అనిపించుకోవాలి, నా స్టేటస్ పెద్దది అని చూపించుకోవాలి, వారందరూ నాకంటే తక్కువ, నేను చాలా కాస్ట్లీగా ఉన్నాను, చాలా ఏమంటారు లగ్జీరియస్గా ఉన్నాను అని చూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా కనుక నువ్వు నీ యొక్క డ్రెస్సింగ్ని డ్రెస్అప్ అవుతూ ఉంటే చాలా అది అంత బిబ్లికల్గా ఒక క్రైస్తవ బిడ్డకు, క్రైస్తవ యవనస్తుడికి, క్రైస్తవ యవనస్తురాలకి అంత మంచిది కాదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన బట్టల కంటే ముందుగా మన క్యారెక్టర్ అనేది చాలా వాల్యుబుల్గా ఉండాలి. మనం వేసుకునేటువంటి దుస్తుల కంటే ముందుగా మన యొక్క ప్రవర్తన, భయభక్తులు, దేవుళ్ళలో ఉండేటువంటి భక్తి జీవితం అనేది చాలా చక్కగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఒకటి, ఈరోజు డ్రెస్సింగ్ నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు? పక్కన వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వేసుకుంటున్నావా? లేకపోతే పక్కన వాళ్ళకంటే నేను సుపీరియర్ని అని చూపించుకోవడానికి వేసుకుంటున్నావా? లేకపోతే నా స్టేటస్ చాలా పెద్దది అనేది చూపించుకోవడానికి వేసుకుంటున్నావా? ఇంకో మంచి కామెడీ ఏంటంటే, పక్కనోడు నా బట్టలు చూసి కూలుకోవాలి అని వేసుకునేటువంటి వారు ఉంటారు, పక్కని వారు నా బట్టలు చూసి కూలుకోవాలి అని వేసుకునేటువంటి వారు ఉంటారు. అయితే ఒకటి మీకు ఒక విషయాన్ని తెలియజేస్తానండి, బట్టల్లో చూపించేటువంటి ఈ యొక్క డిటర్మినేషన్ అనేది దేవునిలో మీ జీవితాన్ని పెంచుకోవడానికి, దేవునిలో మీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండడానికి చూపించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే దుస్తులు ప్రాముఖ్యమే, దుస్తులు మంచివే, అయితే ముందు ప్రవర్తన సరి అయితే ఆటోమేటిక్గా దైవికంగా మనము ఎలా డ్రెస్అప్ అవ్వాలి అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుని మనం డ్రెస్సింగ్ అనేది ఎలా వేసుకుంటున్నాం, దేవునికి మహిమ వచ్చేలాగా, దేవునికి ఘనత వచ్చేలాగా మనం డ్రెస్అప్ అవుతున్నాం. ఎందుకంటే దేవునికి అయ్యా నేను వేసుకునేటువంటి దుస్తుల వల్ల, నా అలంకరణ వల్ల దేవునికి ఎలా మహిమ వస్తుంది, లేదా దేవునికి ఎలా మహిమ పోద్ది అని అంటే, లోకస్తులు వేసుకునేటువంటి విధానంగానే నేను బట్టలు వేసుకుంటే, లోకస్తులు వేసుకునేటువంటి విధానంగానే నేను రెడీ అవుతే, లోకస్తుల్లాగే నేను నా దుస్తులు, నా ప్రవర్తన, నా యొక్క ఏమంటారు విధానం ఉంటే దేవునికి మహిమ వస్తుంది. చూసేవాళ్ళు ఏమంటారు, వీళ్ళు కూడా అందరిలాగే ఉన్నారుగా, దేవుణ్ణి నమ్ముకుని ప్రత్యేకత ఏముంది, యేసయ్యని నమ్ముకుంటే ఏముంది, అంత మామూలే కదా, ఎవరో అంటే అందరూ ఒకటే కదా అన్నట్టుగా ఉంటుంది. అవునా? సో అక్కడ ఘనత పోయింది దేవునికి. నేను వేసుకునేటువంటి నా దుస్తులను బట్టి, నేను ఉండేటువంటి విధానాన్ని బట్టి, నా ప్రవర్తన మార్చుకున్నట వలన, నేను దేవునిలో భక్తిని చూపించుట వలన, నేను ఏమంటారు లోకస్తుల్లా కాకుండా దైవికంగా, దైవికమైనటువంటి వస్త్రధారణ నేను చూపించినప్పుడు, అంటే పద్ధతిగా, అధికముగా కాకుండా. తిమోతి గారికి పౌలు గారు రాసినప్పుడు అదే ఒక మాట మాట్లాడతాడు, చూడండి ఏమంటాడో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల చేతనే గాని. అయితే ఈ విషయం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులమైనటువంటి మనకు కూడా. తగుమాత్రం వస్త్రములను అంటే ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు మాత్రమే, అధికముగా కాకుండా. చాలామంది కూడా లగ్జరియస్ని చూపించడానికి, అంటే నా దగ్గర నేను రిచ్ అనేది చూపించడానికి, లేకపోతే నాకు ఏదో ఉంది అనేది చూపించడానికి ఫ్లాషీగా, లేకపోతే చాలా కాస్ట్లీగా కనపడడానికి వేసుకుంటారు.
అయితే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? తగుమాత్రం. నువ్వు ఎప్పుడైతే తగుమాత్రంగా నీ బట్టలను వేసుకుంటావో, ఎప్పుడైతే తగుమాత్రంగా నీవు కనపడతావో, అప్పుడు దేవునికి అది ఘనత వస్తుంది. ఎందుకంటే చూసిన వాళ్ళు అంటే యేసయ్యలో ఉంటే ఈ విధేయత వస్తుందా, యేసయ్యలో ఉంటే ఈ భక్తి వస్తుందా, యేసయ్యలో ఉంటే ఈ భయం వస్తుందా అనేది తెలుసుకుంటారు. చాలామంది దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి మేము ఫ్లాషీగా వేసుకుంటున్నాము, మేము చాలా రిచ్గా వేసుకుంటున్నాము, లగ్జరియస్గా వేసుకుంటున్నాము అంటే దేవుడు ఇస్తున్నాడు కరెక్టే. అయితే ఆయన అంటాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని అడుగుతాడు. సో దేవుణ్ణి గణపరచడం అనేది నీ బాధ్యత, నా బాధ్యత. మన వస్త్రములలో కూడా చూసేవారు దేవుణ్ణి గణపరచాలి, అవునా కదా? ఎందుకంటే చాలామంది యవనస్తులు బట్టలు వేసుకునేటప్పుడు చాలా టైట్గా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా టైట్గా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. అలా టైట్గా డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఒకటండి, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ భక్తి జీవితం పెరుగుతుందా? లేదు. అందం మీద ఎక్కువగా మనసు పడిపోతే భక్తి జీవితం రాదు. అయితే బయటివారు నేను చూసినప్పుడు వారు దేవుని వైపుగా రాగలుగుతారా? లేకపోతే పాపపు ఆలోచనలు వారిలో వస్తాయేమో నీ వస్త్రధారణ చూసినప్పుడు. జాగ్రత్త ప్రియమైనటువంటి వారలారా, నీవు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు, కొనబడినటువంటి దానవు. సో విలువగా బ్రతకండి, నీట్గా బ్రతకండి, ఆ విలువను పోగొట్టుకోకండి దయచేసి. ఎందుకంటే చాలామంది లగ్జరియస్గా ఉండాలి అని అనుకుంటారు. అయితే రతన్ టాటా గారు ఉన్నారుగా, ఆయనకు కూడా చాలా ఆస్తిపరుడే, చాలా గొప్పవాడే, కానీ ఆయనను ఎప్పుడు చూసినా సింపుల్గా కనపడతాడు, చాలా నీట్గా కనపడతాడు. ఎంత తగ్గింపు ఉందా ఈయనలో, ఎంత మంచోడా ఈయనలో అని చూడగానే మనకు అర్థమయ్యేటట్టుగా ఉంటాడు. అయితే ఇప్పుడు యేసయ్యను నమ్ముకొని నిజమైనటువంటి భయభక్తులు ఉన్నటువంటి ప్రాంతములలో మనం ఉండి నిజమైనటువంటి ప్రేమను, విశ్వాసమును, తగ్గింపును నేర్పినటువంటి యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు, యేసయ్యను నమ్ముకున్నటువంటి మనము ఇంకెలా కనపడాలి? లోకస్తుల్లా కనపడితే దేవునికి ఘనత. గమనించండి, ఒకవేళ దేవుడు నీకు మంచి స్టేటస్ ఇచ్చి ఉంటే, మంచి గొప్ప స్థాయి నీకు ఇచ్చి ఉంటే, నువ్వు కాస్ట్లీ బట్టలు కొనుక్కోగలిగినటువంటి స్థాయి దేవుడు నీకు ఇస్తే కొనుక్కోండి, కానీ సింపుల్గా దేవుడిని మహిమపరిచేలా కనపడండి. ఒకవేళ లేవనుకో, చాలామంది కూడా ట్రై చేస్తూ ఉంటారు, డబ్బులు లేకపోయినా సరే విలువైనవి కొనాలి. అవసరం లేదండి, ఉన్న దాంతోనే సర్దుకోండి. విలువగా కనపడేటట్టుగా దేవుడు చూసుకుంటాడు. దేవుణ్ణి మహిమపరుస్తే చాలు. మనం వేసుకునేటువంటి వస్త్రధనం మనుషుల్ని ఇంప్రెస్ చేయొద్దు, మనుషుల్ని అట్రాక్ట్ చేయొద్దు, దేవుణ్ణి గణపరిచేలాగా ఉండాలి అనేది మాత్రమే కోరుకోండి. దేవుడు అంటున్నాడు, నిన్ను వెలుగ్గా ఉంచాడంట లోకానికి, నిన్ను దీపంగా ఉంచాడంట లోకానికి. దీపమైనటువంటి నువ్వు మార్గాన్ని చూపించాలి నీ వస్త్రధారణలో కూడా. ఎలా చూపించగలవు? ఒకరు నిన్ను చూసినప్పుడు లోకస్తుల్లాగా నువ్వు బట్టలు వేసుకున్నావు ఏమంటారు? ఏం తేడా ఉంది ఇలా దేవుడి దగ్గరికి వస్తే? లేదా చాలా రిచ్గా వేసుకున్నావు అనుకో, లేకపోయినా సరే చాలా ఏమంటారు గ్రాండ్గా, పౌలు గారు అన్నట్టుగా తగినంత కాకుండా మించి వేసుకున్నాం అనుకో, చూసినాను అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే ఇట్లా గ్రాండ్గా బ్రతకచ్చా, ఇంత గొప్పగా బ్రతకచ్చా, అయితే వెళ్దాం మనకు కూడా ఇస్తాడేమో అనే ఆలోచన వస్తుంది. అది సరైన మార్గం చూపించినట్టు కాదు. నువ్వు అదే తగుమాత్రంగా ఉంటే, చక్కగా ఉంటే, ఏదో మన తెలుగులో ఒక మాట అంటారు సాంప్రదాయంగా ఉంటే, సాంప్రదాయం అనేది వదిలేసేయండి, దేవుడు గణపరచబడాలి, దేవుడు మెప్పు పొందాలి నన్ను ఎవరైనా జనాలు చూసినప్పుడు అనుకోని కనుక నీవు సింపుల్గా దేవునికి ఇష్టమైనట్టుగా రెడీ అయి వెళ్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నీలో ఆ విధేయత కనపడుతుంది, నీలో ఆ భయభక్తులు కనపడతాయి, నీలో ఆ మంచితనం కనపడుతుంది. అప్పుడు అనుకుంటారు, దేవుడిని నమ్ముకుంటే ఇలా ఉంటారా, మనం కూడా నమ్ముకుందాం ఇలా మారదాం, మనం కూడా ఉందాం ఇలా మారదాం అనేటువంటి ఆలోచన అవతల వారిలోకి వచ్చిందంటే నీ ద్వారా, నీ దుస్తుల ద్వారా దేవుని నువ్వు గణపరిచినట్టే. ఈరోజు నువ్వు దేవుని గణపరచాలని ఆశిస్తూ ఉంటే, ఈరోజు నువ్వు దేవుడిని గణపరచాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈ విధంగా ఉండాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.